బీజేపీకి ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి నటుడు బాబు మోహన్ ప్రెస్ మీట్లో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నన్ను బీజేపీలో అవమానిస్తామని, నా ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదు, తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు, రేపు రాజీనామా లేఖ పంపుతాను, భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తానని బాబు మోహన్ వెల్లడించారు. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన బాబు మోహన్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఆందోళ్ నియోజకవర్గం కాంగ్రెస్ తరపున దామోదరం రాజనరసింహ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక అప్పుడు వారికి రమణ గారు చెప్పడం జరిగింది, ఇది అయిపోయిన తర్వాత నేను ప్రెస్ రెండు మాటలు మాట్లాడుకోవాలి, ఒకవేళ ఎవరన్నా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కనుక నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా. రాజీనామా చేస్తున్నానని చెప్పిన బీజేపీలో నాకు ఎలాంటి సంబంధం లేదు, మెంబర్షిప్తో సహా అన్నిటినిగా కూడా నేను అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను. నాతోటి పోవాలని చూశాను. బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది, కానీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను, ఈ లీడర్లనే చూస్తున్నాను. బాగా పనిచేసేటోళ్లు కావాలి, పని దొంగలు కానీ వెధవలు కానీ పోవాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ వెధవలు కావాలి, మంచిగా పనిచేసేటోళ్ళని నెలగొట్టాలి, బాబోళ్ళు లాంటి నెలగొట్టాలని ఇదేంటో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నాలాంటి వాళ్ళు పనిచేయడం కష్టం అని డిసైడ్ అయ్యి రిజైన్ చేద్దామని డిసైడ్ అయ్యింది. అంటే మీరు గతంలో ఇక్కడే ఈ స్టేజ్ మీద కూర్చొని గతంలో కూడా చెప్పారు, మీరు ఆరోపణలు చేశారు, మరి అప్పుడే రాజీనామా చేయకుండా ఇప్పుడే ఎందుకు చేశారు సార్? పార్టీ బ్రతిమలాడింది కదా, ఇంకా అలాంటివి ఏం జరగవు అన్నది కదా. నేను ఏ ఆరోపణలు చేయలేదు బ్రదర్, పోటీ చేయట్లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయను, నాకు టికెట్ వద్దు, ఎవరికన్నా ఇచ్చుకోండి, మా అబ్బాయికి ఇచ్చుకుంటారా, ఎల్లయ్యకి ఇచ్చుకుంటారా, పుల్లయ్యకి ఇచ్చుకుంటారా, సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాను. బాబు మోహన్ భాషలో తప్పులుండవు బ్రదర్, ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్. అప్పుడు నేను ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలే. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటది, రాంబాణం వదులుదా అని చెప్పిన, కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇదైంది. ఇప్పుడు వదిలినా వేరే పార్టీలో ఇంకేం అనుకోలేదు కదా. ఇప్పుడు రిజైన్ చేయాలనుకున్న ఫస్ట్ నేను ఈ కంపులోంచి బయటికి రావాలి. దట్స్ ఆల్.